పనికిరాని చెట్టులు, ఫలించిన చెట్లు నరికి అగ్నిలో వేసి కాల్చేయండి అంటున్నాడు. వింటున్నారా ప్రియ సోదరి సోదరుడా? ఈ పనికిరాని చెట్టును నరుగుతానంటున్నాడు దేవుడు. ఆయనే యెహోవా, ఆయనే సృష్టికర్త. ఈ సృష్టిని చేసినవాడు, భూమిని చేసినవాడు, భూమి మీద ఉన్న సమస్త జనులను దేవుడు పోషిస్తూ సంరక్షిస్తూ విస్తారంగా ఫలిస్తున్న ఈ తోటను చూసి నరికేయండి అంటున్నాడు. ఈ తోటను నరికేసే టైంలో తోటమాలి అడ్డుపడుతున్నాడు. ఇంకొక సంవత్సరం అవకాశం అయ్యా. ఏమండి, తోటమాలి బతిమలాడుకుంటున్నాడు. ఆ తోటమాలి ఎవరో? ఏమండి, మీకు అర్థవంతంగా చెబుతున్నాను. ఈ ఉపమానం కొందరు మరుగులో చెప్తారు, కానీ నేను అర్థవంతంగా చెబుతున్నాను. యజమానుడు సృష్టికర్త యెహోవా, తోటను నాటింది ఆయనే. తోటను పరామర్శించి ఈ తోటను కాపాడడానికి వచ్చిన తోటమాలి యేసుక్రీస్తు ప్రభు. ఈ ఉపమానంలో ఉన్న అర్థాలు, ఈ భూమి మీద నాటబడిన తోటలు ఎవరనుకున్నారు? తోటలు సర్వమానవాళ్ళు. ఈ తోటలో నీవు ఉన్నావు. ఈ భూమి మీద ఈ తోటలో నీవున్నావు, నీ భార్య ఉంది, నీ కొడుకున్నాడు. సర్వమానవాళ్ళు ఈ తోటలో ఉన్నారు. ఈ తోటలో ఫలించని చెట్టును నరికేస్తానంటున్నాడు యజమానుడు. ఏమండి, నువ్వు ఫలిస్తావా? ఈ తోటలో ఉంటావు. ఫలించవా? ఈ తోటలో నుండి నరికి బయటేసేస్తాడు. బయట పారవేస్తాడు. నిన్ను పారవేస్తే అప్పుడు నిన్ను కాల్చివేయటానికి ఆకాశములో అగ్ని నిల్వ చేశాడు దేవుడు. ఆ అగ్ని వచ్చి నిన్ను కాల్చేస్తుంది, నిన్ను కాల్చేస్తుంది. అది 2 పేతురు గ్రంథంలో ఉంది. 3వ అధ్యాయము 7వ వచనంలో జలప్రలయమున్న చోటున, ఆకాశములో జలప్రలయం అనే సముద్రం ఉన్నది అక్కడ. అది నోవాకు దినాల్లో ఆ జలప్రలయం అంతా భూమి మీదకి వచ్చేసింది. ఆ జలప్రలయం ఉన్న చోటున అగ్ని ఉంది. ఇప్పుడు పనికిరాని చెట్టును నరికి అగ్నిలో కాల్చివేస్తానంటున్నాడు దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ భూమి మీద నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఫలిస్తే నువ్వు ఆ తోటలో ఉంటావు. ఫలించకపోతే ఈ తోటలో నుండి నరికేస్తాడు. వాక్యం అనే గొడ్డ